నమస్కారం ప్రేక్షకులారా, వెల్కమ్ అస్ట్రో రమణయ్య తెలుగు ఛానల్. ప్రేక్షకులు అందరికీ ఇప్పుడు మనం ప్రతిరోజు ఉన్నటువంటి ఫలితాలు మనం వేయబోతున్నాం. అదేలాగా వార ఫలితాలు ఉంటుంది, అదేలాగా మనకి మంత్లీ ప్రెడిక్షన్స్ అనేది ఉంటుంది. సో మీకు ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే మీరు రెగ్యులర్గా చూడండి, అదేలాగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. మీకు కన్సల్టేషన్ ఏదైనా కావాలి, మీకు ఏదైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు ఫోన్ చేసి మెసేజ్ కూడా చేయొచ్చు, లేకపోతే గ్రూప్లో మీరు మెసేజ్గా కూడా చేయొచ్చు. ధన్యవాదాలు. ఇప్పుడు ఏప్రిల్ 15 బుధవారం. మనకి నక్షత్రం ఏమో మనకి పూర్వభాద్రపద నక్షత్రం. అదేలాగా తిథి ఏమో త్రయోదశి కృష్ణపక్షం. యోగం బ్రాహ్మం నామయోగం. కరణం గరజీకరణం బుధవారం. ఈరోజు తిథి శూన్యమేమో మనకి రిషభం మరియు సింహరాశి. సో ఈరోజు మనకి మేషరాశి వాళ్ళకి అని చెప్పేటప్పుడు కుటుంబాన్ని సంబంధించిన విషయాలు వాళ్ళు ఎక్కువగా ఆలోచించాలి, దానికి తగ్గట్టు వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. ఫండ్ ఫ్లో ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనే దాని విషయాలు వీళ్ళు ఆలోచించాలి. అదేలాగా పిల్లల ఆరోగ్యం గురించి ఏం చేయాలి, స్పెక్యులేషన్ ఏదైనా చేస్తున్నారంటే చెయ్యాలా చెయ్యొద్దా అనే ఆలోచనలు వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టు వాళ్ళు ఈరోజు ప్రయత్నిస్తారు. అందులోనూ మనకి వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడు సూర్యుడు ఇద్దరు మేషరాశిలోనే ఉన్నారు కాబట్టి తన థింకింగ్ని ఒకసారికి 2 సార్లు చూసుకోవాలి. కుటుంబ సభ్యుల ఒక ఆలోచనలు వాళ్ళు తీసుకొని తర్వాత వాళ్ళు స్టెప్స్ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి ఎక్స్పెండిచర్ అనేది ఉంది. అదేలాగా మనకి ఎక్స్పెండిచర్ ఏ దారిలో ఉంటుంది అంటే ప్రాపర్టీ కొనడం, లేకపోతే ప్రాపర్టీ రీబిల్డ్ చేయడం అనేటువంటి విషయాల్లో ఎక్స్పెండిచర్ అనేది వాళ్ళు చేయవచ్చు. లేకపోతే అమ్మగారు ఒక ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకోవాల్సిన ఒక పరిస్థితి రావచ్చు, దాని తగ్గట్టు వాళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు కొనడం కూడా వాళ్ళు చేయొచ్చు. మిథున్ రాశి వాళ్ళకి మనసులో ఉన్నటువంటి విషయాలు, కొత్త ప్రయత్నాలు ఏదైనా చేయాలనుకుంటారు. ఆ ప్రయత్నానికి తగ్గట్టు వాళ్ళు ఎక్స్పెండిచర్ ఏదైనా చేయాల్సిన ఒక అవసరం ఈరోజు ఉండొచ్చు. లేకపోతే వీళ్ళకి ఏదైనా టెక్నీషియన్స్ రావాలి, వాళ్ళు రాలేదు, వాళ్ళని మనం తగ్గించుకోవాలి అనే దానికోసం వీళ్ళు ఎక్స్పెండిచర్ చేసే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా మనం చూస్తే ఎక్స్పెండిచర్ అనేది పక్కాగా ఉంది. మనసులో ఉన్నటువంటి ఒక బెంగ అన్నది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈరోజు. కర్కటక రాశి వాళ్ళకి కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు ప్రధానంగా ఈరోజు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేలాగా ఇంట్లో పెద్దల ఒక ఆరోగ్యం, వాళ్ళ వెల్బీయింగ్, ఇటువంటి విషయాలు వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంటుంది. అదేలాగా ఫండ్ ఫ్లో ఎట్లా వీళ్ళు మేనేజ్ చేయాలి అనేటువంటి విషయాలు వీళ్ళు ఫోకస్ చేయాల్సిన అవసరం ఈరోజు ఉంటుంది. సింహరాశి వాళ్ళకి తన ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకోవాలి. సూర్యుడు ఎంతైనా మీకు 9వ స్థానంలో మంచిగా ఉన్నా తన ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన ఒక అవసరం అన్నది 100% ఈరోజు ఉంది. అదేలాగా బిజినెస్ పరంగా ఏమేమి చేయాలో అవన్నీ చేయడానికి ఫస్ట్ స్టెప్ అన్నది మీరు వేస్తారు ఈరోజు. కన్యా రాశి వాళ్ళకి నాన్నగారు ఒక ఆరోగ్యం చూసుకోవడం, దానివల్ల ఒక ఎక్స్పెండిచర్ అనేది రావడం, ఫారిన్లో ఉండే వాళ్ళకి ఏదైనా ఎక్స్పెండిచర్ పంపించడం, డబ్బులు పంపించడం కానీ వాళ్ళ ఆరోగ్యం గురించో వాళ్ళ వెల్బీయింగ్ గురించో ఆలోచించే అవకాశాలు ఈరోజు ఉంది. లేకపోతే ఫారిన్ వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నాలు ఏదైనా చేయాలంటే ఈరోజు చేయవచ్చు. తులారాశి వాళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వస్తుంది. వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు వీళ్ళకి రావచ్చు. లేకపోతే అందులో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ సరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్దోళ్ళు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళకి రావాల్సిన లాభాలు ఎందుకు రావట్లేదు అన్నది రీచెక్ చేయడం అన్నది ఈరోజు జరగవచ్చు. వీళ్ళ కులదైవాన్ని చూడడానికి వెళ్ళడం కూడా వీళ్ళకి ఈరోజు మంచి సలహాగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్స్పెండిచర్ అన్నది ఉంది.
అది లైఫ్ పార్ట్నర్ సంబంధించి మనం ఎక్స్పెండిచర్, లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ సంబంధించి మనకు ఒక ఎక్స్పెండిచర్ అనేది ఈరోజు ఉంది. బిజినెస్ పరంగా ఏమి చేయాలి అన్నది మనం చేస్తాం. ఒక అగ్రిమెంట్ కూడా రావచ్చు. ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఈరోజు ఒక అగ్రిమెంట్ మనం వేసుకుందాం అని బిజినెస్ అగ్రిమెంట్ కూడా ఈరోజు చేసుకునే అవకాశాలు బాగుంది. ధనుర్రాశి వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ ఏమేమి కావాలో ఈరోజు రావచ్చు. అదేలాగా మనకి ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక ప్రయత్నం అన్నది ఈరోజు రావచ్చు. ఈ 2 విషయాలు పాజిటివ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టు వీళ్ళు ప్రయత్నిస్తారు ఈరోజు. మకర రాశి వాళ్ళకి మేజర్గా వీళ్ళ పిల్లల ఆరోగ్యం గురించి వీళ్ళు బెంగపెట్టుకుంటారు. స్పెక్యులేటివ్ గెయిన్ అది ఎందుకు రాలేదు అనేటువంటి విషయాలు, ఎట్లా స్పెక్యులేట్ చేస్తే మనకి లాభం వస్తుంది అన్నది ఒకటి క్యాల్కులేట్ చేసే అవకాశం కూడా ఉంది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ దాంట్లో నుంచి మనం ఎట్లా డబ్బులు పొందుకోవచ్చు అనే ఒక ఆలోచన కూడా ఈరోజు ఉండొచ్చు. అదేలాగా లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచో ఒక ఫండ్ ఫ్లో అన్నది ఎందుకు రావట్లేదు, లేకపోతే ఎట్లా రావాలి అనుకునే ఆలోచన అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో రావచ్చు. కుంభరాశి వాళ్ళకి పార్ట్నర్షిప్ అన్నది కుదిరే అవకాశం, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశం అన్నది ఈ టైం పీరియడ్లో రావచ్చు. ఒక కమ్యూనికేషన్ అన్నది ఇద్దరి మధ్యన జరగవచ్చు. దానివల్ల వచ్చే విషయాలు పాజిటివ్గా ముగించే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా మనం చూస్తే అమ్మగారు ఒక ఆరోగ్యం గురించి కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ప్రాపర్టీ సేల్ అనేది జరగవచ్చు. ప్రాపర్టీ మోడిఫికేషన్ అన్నది కూడా జరగవచ్చు ఈరోజు. మీనరాశి వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది ఈరోజు. అదేలాగా మెంటల్ స్ట్రెస్ వలన పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నది ఈరోజు వాళ్ళకి రావచ్చు. ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ఉండాలి అన్నది వాళ్ళకి ప్రధానంగా మనం చెప్పుకోవాలి. అదేలాగా లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే దాని వలన కూడా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండొచ్చు. లోన్ ఫెసిలిటీస్ అన్నది వీళ్ళకి పాజిటివ్గా ముగించే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. కాకపోతే డాక్యుమెంట్స్ అన్నది పక్కాగా చేసి వీళ్ళు చేస్తే రిజల్ట్ బాగుంటుంది. ప్రాపర్టీ సేల్ అన్నది కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. ఇది మనకి 15వ తారీఖు.